బాబు జీతాలు ఎప్పుడిస్తారు? బాబు సర్కారు గురువుల ప్రశ్న 1 బాయ, 3 బాయ. 6వ తేదీ వచ్చింది. 1 పోద్ది, 3 పోయిద్ది, 6 వత్తది, 12 కూడా వద్ది. జులై ఫస్ట్ వీక్‌లో అంటే జూన్ 12న ప్రమాణ స్వీకారం చేశారు 2024 చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఎన్నికల్లో హామీ ఇచ్చారు. ప్రతి నెల 1వ తారీఖు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలేసే హామీ నాది అని. జులైలో ఏశారు. ఫస్ట్ తారీఖు అందరికి. ఇక దాని తర్వాత లేదు మర్చిపోయారు. ఆరంభ సౌరత్వం అన్నట్టు. ఇప్పుడు లేదట. 1వ తారీఖు పోయింది, 3 పోయింది, 6 వచ్చింది. మళ్ళీ సంక్రాంతి పండగ కూడా వస్తుంది. మరి పండగ కన్నా కాస్త ఇస్తారా లేదా అని వాళ్ళు పాపం గురుకులాల్లో టీచర్లు అడుగుతున్నారు. ప్రతి నెల 1వ తేదీ జీతాలు ఇస్తామని మేనిఫెస్టోలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ హామీ. మొదటి నెలకే పరిమితమైన 1వ తేదీ జీతాలు చెల్లింపులు. సంక్రాంతి నెలలో జీతాల కోసం ఎదురుతెన్నులు. 5,000 కోట్ల అప్పు తెచ్చి కూడా జీతాలు చెల్లించిన ప్రభుత్వం. మాటలకు చేతలకు పొంతలు లేని లేదని టీచర్ల ఆవేదన. బాబు జీతాలు ఇప్పుడని గురువులు దేబిరించే పరిస్థితికి వచ్చింది వ్యవహారం. సంక్రాంతి పండగ ఉంది పాపం. వాళ్ళు కనీసం పండగను సంతోషం చేసుకోవాలంటే 6వ తారీఖు వచ్చింది రేపన్న వేయండి అని వాళ్ళు అడుగుతున్నారు. 7కో 8కో, మరి లేదంటే పండగ వెళ్ళాకేస్తావా. ఆరంభ సౌరత్వం అనమాట. 5,000 కోట్లు అయితే అప్పు తెచ్చారట కానీ ఇచ్చే పరిస్థితి లేదు. ఉద్యోగులకు వేధింపులు ఉన్నాయట. ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ కాకర్ల వెంకటరామరెడ్డి ధ్వజం. ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని కూటమి ప్రభుత్వం నెరవేర్చలేదు. వెంటనే అయ్యారు. మెరుగైన పీఆర్సీ హామీ ఎటుపోయింది? మీటింగుల్లో తిట్టడం, మంత్రులు బెదిరింపులు ఎక్కువయ్యాయి. వందలాది మంది సచివాలయ ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు కూడా ఇచ్చారట. వెంకటరామరెడ్డి ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ కాకర్ల వెంకటరామరెడ్డి ధ్వజం ఎత్తిండట. వేధింపులు ఎక్కువైనాయట. వేధింపులు అంటే డైరెక్ట్గా వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు చెప్పిండు. పచ్చబిళ్ళ తీసుకొని పోతే ఛాయ్ పోసి, కాఫీ పోసి, మీకు పని చేయకపోతే అధికారులు తాడదీస్తా అన్నాడు. డైరెక్ట్గా స్టేట్మెంటే ఇచ్చిండు. స్పీకరు అయ్యన్న పాత్ర గారు కూడా ఆయన కూడా అధికారులను బెదిరించిన వీడియోలు, ఆడియోలు చూసినాం మనం. ఇట్లా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులే డైరెక్ట్గా బెదిరింపులు చేస్తున్నారు. గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఉద్యోగులకి బెదిరింపులు ఎక్కువైనాయి అనేది వాళ్ళ ఆవేదన. కానీ అది అట్లే ఉంటాయి. ఇక ఎందుకంటే గవర్నమెంట్ ఉంది, 5 ఏళ్ళు ఉంటుంది. ఇక సరే వేధింపులు ఒకటైతే అసలు ఎన్నికల్లో ఇచ్చిన హామీ లేదు. పీఆర్సీ ఏమైంది, మాకు ఇచ్చిన ఐఆర్ సంగతి ఏంది, ఈ కథ ఏందంటే మాట్లాడేటోళ్ళు. అసలు అది నోరెత్తి మాట్లాడే పరిస్థితి కూడా లేదు. నోరెత్తే పరిస్థితి ఉంది ఐఆర్ గురించి, ఇది పీఆర్సీ గురించి లేదు, మాట్లాడరు ఇక. ఎందుకంటే జీతాలే 1వ తారీఖు ఇస్తానన్న జీతాలు 6వ తారీఖు వచ్చిన దిక్కు లేదు. మీకు ఐఆర్ పీఆర్సీ గురించి మాట్లాడే అంత ఉంటుందా? ఇక ఏదనంటే జగన్మోహన్ రెడ్డి అప్పులు చేసిపోయింది కాబట్టి మీకు ఇయ్యలేము, అయిపోయా అని అంటారు. కానీ నేను వస్తే సంపద సృష్టిస్తా, పంచుతా, అభివృద్ధి చేస్తా, ఏదో జీడిపి పెంచుతా, జిఎస్డిపి పెంచుతా, ఇలాంటివి. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అప్పులు అంటాడు. ఏదైనా అడిగితే డిమాండు, మీరు ఇచ్చిన ఎన్నికల హామీ మేనిఫెస్టో గురించి అడిగితే జగన్మోహన్ రెడ్డి పాపం ఇది ఆయన అప్పులు చేసిపోయింది, ఇయ్యలేని పరిస్థితి.